ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించడం అనేది అది గొప్ప భాగ్యము. ఆ భాగ్యం ఎరిగినటువంటి వారందరూ కూడా వేకువనే ఆయన మాటల కొరకు కనిపెట్టుకొని ఉంటారు. ఆయన మాటలు వినినటువంటి వారందరూ కూడా గొప్ప విడుదల పొందుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజైతే యేసుప్రభు ఎంతో ఆశ్చర్యపడేటువంటి సంఘటన ఒకటి జరిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను ఉత్తరమిచ్చెను. యేసుప్రభు ఇందులో అంతగా ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏముందంటే, చాలామంది ఒక అవసరత కలిగి ఉన్నప్పుడు తెలియకుండానే వారు వినయంగా ఉంటారు. వారు చాలా అణిగిమణిగి మాట్లాడుతూ ఉంటారు. అది వారి చేతిలో పడేటంత వరకు కూడా చాలా మర్యాదగా, గౌరవంగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి శతాధిపతి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి విధేయత, ఆ యొక్క వినయాన్ని ప్రభు గమనించినప్పుడు అతను హృదయపూర్వకంగా అది తెచ్చిపెట్టుకున్నదిగా కాకుండా నిజముగా అతని స్వభావాన్ని బట్టి అలా మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి యేసుప్రభు ఎంతగానో ఆశ్చర్యపోవలసి వచ్చింది. నిజానికి ప్రభు అయితే అన్నారు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానన్నారు. ప్రభు, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు యేసుప్రభు అయితే అన్నారు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పారు. అప్పుడు శతాధిపతి అన్నాడు, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అసలు నాకు యోగ్యతే లేదు. ఇది తెచ్చిపెట్టుకునేటువంటి వినయం అయితే కాదు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం, తర్వాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిరి. తెచ్చిపెట్టుకునేటువంటి వినయం అనేది ఎంతో కాలం ఉండదు. ఎప్పుడైతే తెచ్చిపెట్టుకున్నటువంటి వినయం దానికి రంగులు మారిపోయి మరలా పాత స్థితిలోని ఒక మనుషుడు కనబడుతూ ఉంటాడో, పోయినటువంటి దరిద్రం మరలా ఆయా వ్యక్తులు పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. కనుక యేసుప్రభు దగ్గర పొందుకోవడం అంటే మనం వినయం ద్వారా, సంపూర్ణమైనటువంటి వినయం ద్వారా ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా నీ వద్ద నుంచి తీసివేయలేరు. కనుక దుష్టుడు ఒక మనిషిని పట్టి పీడించి బాధిస్తూ ఉన్నప్పుడు వేడుకోవడం అనేది సహజంగా ఉంటుంది. కానీ దేవుని దగ్గర పొందుకోవాలంటే ఆ వినయం అనేది శాశ్వతంగా మన హృదయంలోని నివాసం చేయాలి. యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులోని ఎవరికైనా నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే భూమి మీద అతడు ఒక వినయంగా, హృదయపూర్వకంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కనుగొన్నప్పుడు ప్రభు ఎంతగానో ఆశ్చర్యపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన ఒక మాట వాడారు 11వ వచనంలో నుంచి కొన్ని వచనాల్లో చూస్తే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోకి త్రోయబడుతురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండినని మీతో చెప్పుచున్నాను. నేను ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనించినట్లయితే పరలోక రాజ్యం గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులైతే వెలుపటి చీకట్లోకి త్రోయబడుతురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండినని మీతో చెప్పుచున్నాను నేను. కనుక సరైనటువంటి వినయం ఉంటే ఆయన ఎక్కడ కూర్చోబెడతారండి? పరలోక రాజ్యం మంది నేను కూర్చోబెడతారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతటి యేసు, ఇక నువ్వు వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి, వినయం ద్వారా నువ్వు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా స్థిరపరుచుకుంటావో. సమస్య కలిగినప్పుడు ఎన్నో సమర్పణలు మనం దేవుని ఎదురు చేసుకోవచ్చు, ఆ అవసరాన్ని బట్టి చేసుకునేటువంటి సమర్పణలు. కానీ యథార్థమైన హృదయంలో పుట్టినటువంటి విధేయత అది ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొని వస్తుందని, పరలోక రాజ్యంలోనే కూర్చుండి పెడుతుందని ప్రభు ఏదైనా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరైనా సరే ఏదైనా దేవుని దగ్గర నువ్వేవేవైతే పొందుకుంటున్నావో అవన్నీ కూడా స్థిరపరచుకునేలాగా, వాటన్నిటిలోనూ కూడా నువ్వు నెమ్మది పొందేలాగా, నీ జీవితంలో మరన్నిటికీ అవి తీసివేయబడకుండా ఉండేలాగా, అవి పోగొట్టుకోనకుండా ఉండేలాగా నువ్వు విధేయత కలిగి, వినయం కలిగి, ఆ యొక్క విధేయత కలిగిన స్థితిని స్థిరపరచుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి సమయంలో అప్పగించుకుంటుండగా
ఒకడు తన వినయమును బట్టి ప్రభా నాయన యథార్థమైనటువంటి స్థితిని బట్టి పరలోక రాజ్యంలోనే కూర్చుంటాడని మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి ప్రభా, నీ గొప్ప కృపను ఆయన నీ మహిమ సన్నిధి తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నీ మార్గంలో తప్పిపోకుండా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మహిమతో నీ నడిపించమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.